టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి పనిచేసే కేసుల కష్టాలతో పాటు ఆర్థికంగా చితికిపోయి క్యాన్సర్ బారిన పడిన ఇంటి పెద్దను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుకున్నారు. క్యాన్సర్ బాధతో లేవలేని స్థితిలో దీనస్థితిలో ఉన్న టీడీపీ సీనియర్ కార్యకర్తను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీలో పనిచేసిన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అడపూరు గ్రామం చెందిన కొప్పుల వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో వెంకట సుబ్బయ్యపై 14 అక్రమ కేసుల నమోదు కాగా జైలు శిక్ష కూడా అనుభవించారు. 7 లక్షల రూపాయలకు పైగా ఖర్చు కాగా ఆర్థికంగా చితికిపోయారు. క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. నాకేదో నాలుగు చేసి ఆపరేషన్ చేసి సార్ నాకు డబ్బు మనకు ఉంది. ఎంతో ముగించుకున్నా పట్టి చెప్పండి. మొన్న 7 లక్షలు ముగించుకున్నా. సెకండ్ పెట్టాడు వీడు టీడీపీ తరఫున సర్పంచ్ మాకు డబ్బు మనకు నాకు బాగా నాకు డబ్బు ఎంతో ముగించుకున్నా. నాకు డబ్బు వస్తుంది. కొప్పల రాజమౌళి సార్. నేను నా భర్త పేరు వెంకట సుబ్బయ్య. ఏదో ఆయన మీరు తిరుగుతున్నారు తెలుగుదేశంలో, ఎవరి మాట ఆయన లేదు, కేసులు కూడా పెట్టినారు. ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు సార్, మీరు ఆదుకోవాలా. మాకు ఛార్జీలు కూడా లేదు హాస్పిటల్కి పోయేదానికి. ఆయన మంచం ఎక్కినాడు పెద్ద ఆయన. మమ్మల్ని చూసేవాళ్ళు కూడా లేరు. మాకు ఏ దారి లేదు, ఆధారం లేదు. చాలా పేదవాళ్ళం సార్. మీరు దయచేసి మీ పార్టీలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మాకు ఏదైనా సాయం చేయండి సార్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ సారు మాకు ఏదైనా సాయం చేయండి సార్. మా భర్తను గడనేసుకుంటే సార్. మేము అప్పులు పాలైపోయిన 7 లక్షలు అయిపోయింది తెలుగుదేశంలో తిరిగి. నా కొడుకు నా భర్త ఇద్దరు కూడా తిరిగినారు సార్. మాకు ఏదన్నా జీవితాంతరం మీలోనే తిరిగినాడు. మాకు ఏదన్నా సాయం చేయండి సార్.